अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले संगारेड्डी के शहर सदाशिवपेट में बस स्टॉप के करीब म्यूनसिपल इंतजामिया की जानिब से अजीम समाजी रहनुमा और मुजाहिद आज़ादी बाबूराम जगजीवन की 118वीं जयंती इंतहाई अकीदत व एहतराम के साथ मनाई गई। इस मौके पर म्यूनसिपल चेयरपर्सन, वाइस चेयरपर्सन और म्यूनसिपल कमिश्नर समेत दीगर मोअज़्ज़िज़ीन और आवाम की बड़ी तादाद मौजूद थी। तकरीब का आगाज़ बाबू जगजीवन राम की तस्वीर पर गुलपोशी और खराज अकीदत पेश करने से हुआ। मुक़र्रिरीन ने उनकी हौसला और बेमिसाल खिदमात को याद करते हुए कहा है कि बाबू जगजीवन राम ने अपनी पूरी ज़िंदगी समाजी इंसाफ, मसावात और पसमानदा तबक़ात की फलाह व बहबूद के लिए वक्फ कर दी। उनकी जद्दोजहद आज भी नौजवान नस्ल के लिए मशाल राह है। జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ఆయన ఆదర్శంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. బాబు జగజీవన్ రావు జయంతి శుభాకాంక్షలు. ప్రభుత్వం సమతా దివాస్ అనే పేరుతో స్టేట్ ఫంక్షన్ చేస్తుంది. అంటే సమానత్వంగా అందరినీ చూడడమే లక్ష్యం. స్టేట్ ఏ ఫంక్షన్ చేసినా కానీ రాజ్యాంగం యొక్క విలువలకు ఎవరైతే ప్రతీకగా నిలుస్తారో అని చేస్తారు. దానికి ముఖ్యమైన నిదర్శన బాబు జగజీవన్ రామ్ గారు. అనగారిన వర్గాల గురించి ఫైట్ చేస్తూ, అదేవిధంగా రాజ్యాంగంలో హక్కుల గురించి కూడా పోరాటం చేస్తూ అందరికీ కూడా సమానత్వం కల్పించాలి అన్న ఆకాంక్షతో ముందుకెళ్ళడం, దేశ ప్రగతిని, దేశం యొక్క ఈక్వాలిటీని, ఫెటర్నిటీని కూడా అతను ముందుకు తీసుకెళ్ళి కాబట్టి అతని ఆదర్శాలు మన అందరికీ కూడా ఉంటాయని, అదే బాట అందరూ కూడా నడుచుకుంటామని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి బాబు జగజీవన్ రామ్ గారి శుభాకాంక్షలు. జగజీవన్ రామ్ గారి యొక్క 118వ జన్మదిన శుభాకాంక్షలు. బాబు జగజీవన్ రావు గారు అంబేద్కర్ గారితో సమానులు. దళిత బిడ్డ, బీహార్లో జన్మించారు. దళితుల కోసం పోరాడారు. అతనుకున్న ఊపిరి వరకు కూడా దళితుల కోసం పోరాడారు. సమానత్వము అని చెప్పేసి అతను తెలియజేశారు. క్యాబినెట్ మినిస్టర్గా 30 ఏళ్ళు, శాసనసభ సభ్యుడిగా 50 ఏళ్ళ రికార్డు అతనికే ఉంది. చిన్న వయసులోనే మినిస్టర్ వచ్చింది అతనికి. ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు అందరినీ సమానంగా చూడాలి. ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం తన జీవితాన్ని బలంగా పెట్టారు. దళితుల కోసమే పోరాడారు. అందరినీ సమానంగా చూడాలని తెలియజేశారు. ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా, జన్మదిన సందర్భంగా 118వ జన్మదినము. మరి బాబు జగజీవన్ రామ్ అనేటువంటి వ్యక్తి ఒక అర్జన నాయకుడే కాదు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, జాతి పిత. మరి ఆయన ఏ విధంగా మన భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసినాడు. మరి వారి కూతురిగిన మీరకుమారి మన భారతదేశము లోక్సభ స్పీకర్గా పనిచేయడం జరిగింది. వారి జీవితము, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు చూసినా బడుగు బలహీన వర్గాలకు పెన్నిధిగా మారి వారి యొక్క సేవలు మనము గుర్తించాలి. వారి యొక్క జన్మదినము ఒక పండుగలా జరుపుకోవడము పురపాలక సంఘము, మా యొక్క కమిషనర్ గారు, మరి ఇంజనీర్ గారు, మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా పురపాలక సంఘ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 118వ జయంతి సందర్భంగా మరియు పాలక వర్గానికి, చైర్మన్ అమ్మకు, వైస్ చైర్మన్ అమ్మకు, కమిషనర్ గారికి, మరి ఇక్కడున్న నా తోటి కుల సంఘాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. జై హింద్.